హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడన్లో స్వీట్ కపుల్. ఈ వీడియో వచ్చేసరికి చాలా స్పెషల్ వీడియో అండ్ నాకు అండ్ అక్షయ్కి కూడా వన్ ఆఫ్ ద మెమరబుల్ వీడియో అని చెప్పచ్చు. అందుకని ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. అసలు ఏంటిది అని అనుకుంటున్నారా? రేపు నా సీమంతం అన్నమాట. సో ముందు రోజు మేము ఎలా ప్రిపేర్ అయ్యాము, ఏమేమి ప్రిపరేషన్స్ చేసాము, అసలు ఇండియా నుంచి ఎవరు వచ్చారు, ఎవరి పేరెంట్స్ వచ్చారు, నా పేరెంట్సా అక్షయ్ వాళ్ళ పేరెంట్సా అనేది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. చిన్నగా గ్లిమ్సెస్, నేను ఎలా అరేంజ్ చేసుకున్నాను, ఎలా ప్రిపేర్ అయ్యాను అన్న గ్లిమ్సెస్ ఈ వీడియోలో చూసేయండి. సో ఫస్ట్ అయితే నా ఈవెంట్ మెహందీతో స్టార్ట్ చేస్తున్నాను. ఇది సీమంతానికి బిఫోర్ ఈవినింగ్ కాక అంతకుముందు బిఫోర్ ఈవినింగ్, అంటే 2 days బిఫోర్ ఈవినింగ్ రోజు నా ఫ్రెండ్ని అడిగి అండ్ ఆఫ్టర్ వర్క్ ఇలా ప్లాన్ అయితే చేసాము. ఎంత బ్యూటిఫుల్గా మెహందీ డిజైన్ వేస్తుందో చూసేయచ్చు మీరు ఈ వీడియోలో. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ మీరు చూస్తున్నట్టయితే డాడ్ టు బీ అని, మామ్ టు బీ అని అలా వేయించుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ డే కూడా చాలా బాగా పండింది. సో పిక్ అయితే ఇక్కడ పోస్ట్ చేస్తాను. సో 2 days బిఫోర్ మెహందీ అయిపోయాక మొత్తానికి సీమంతానికి బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ పెట్టాము. సీమంతం రోజు మార్నింగ్ ఫుడ్ ఏంటంటే ఏం చేసామంటే, ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాము, డబుల్ కా మీఠా స్వీట్ చేసింది అమ్మ, సాంబార్ చేశారు అండ్ దెన్ క్యాబేజ్ ఫ్రై చేశారు. కొంచెం కొత్తగా వెరైటీగా ఉంటుందని, రొటీన్గా కాకుండా. టేస్ట్ అయితే చాలా బాగా చేసింది. నేను ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్లీ నేను క్యాబేజ్ తినను, బట్ ఇదైతే బాగుంది. నా ఫ్రెండ్స్ క్లోజ్ సర్కిల్లో వాళ్ళకైతే కుకింగ్ అప్పచెప్పాను. ఎందుకంటే మమ్మీకి ఇక్కడ స్టవ్స్ అవన్నీ కొత్త కాబట్టి ఇంకా తనకి మేజర్గా ఇవ్వకుండా లైక్ బేసిక్ కుకింగ్ తను కంఫర్టబుల్ ఉన్నవన్నీ కూడా నేను మమ్మీకి ఇచ్చి, మా ఫ్రెండ్స్ దేంట్లో ఎక్స్పర్ట్ వాళ్ళకైతే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసేసాను వాళ్ళని చేయమని. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఫుడ్ ఈరోజు అయితే మేము రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ చేసాము, స్వీట్స్ ప్యాకింగ్ చేసాము. నా ముందు పెడతారు కదా కూర్చున్నప్పుడు. సో స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా ప్యాకింగ్ చేసామన్నమాట. సో మొత్తానికి నా ఫ్రెండ్స్ అయితే ఈవినింగ్, రేపు సీమంతం అనంగా ముందు రోజు ఈవినింగ్ వచ్చేసారు ఈరోజు. సో వాళ్ళందరూ హెల్ప్తో అండ్ మమ్మీ గైడెన్స్తో మొత్తానికి ఇలా అయితే జరుగుతుంది. చూసేయండి. ఫ్రెండ్స్ వచ్చి ఇలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఫన్ చేసుకుంటూ తెలియకుండా బాగానే నా ముందు పెట్టే ప్లేట్స్ ప్యాకింగ్ కూడా నీట్గా అయిపోయింది. ఇంతకీ మీ సీమంతంలో జరిగిన బెస్ట్ మెమరీ కూడా కమెంట్స్లో షేర్ చేయండి. యాక్చువల్లీ ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేసిన రోజు మా అమ్మ బర్త్డే అనమాట. అండ్ ఆఫ్టర్ 8 years తర్వాత నాకు మా అమ్మ తన బర్త్డే రోజు ఇక్కడ ఉండడం చాలా స్పెషల్ అనిపించింది. అండ్ వై నాట్ టు సెలబ్రేట్ అని నేను డే టైంలోనే ఆల్రెడీ సర్ప్రైజ్గా అక్షయ్తో కేక్ అయితే తెప్పించి రెడీ ఉంచాను. అండ్ ఎలాగో వీళ్ళు వస్తారని తెలిసే నేను ముందే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. తనకి మాత్రం సర్ప్రైజింగ్గా మేమంతా కలిసి కేక్ అయితే కట్ చేయించాము. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ నేను ప్రతి ఇయర్ ఆర్ 1.5 yearకి వెళ్తాను ఇండియాకి ఆల్మోస్ట్. బట్ నాకు మా అమ్మ ఇక్కడికి స్వీడన్కి నా కోసం రావడము, ఇక్కడ తన బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం, మా ఫ్రెండ్స్ అందరితో సెలబ్రేట్ చేయడం తనకి గుర్తుండిపోతుందని అనుకుంటున్నాను. అండ్ ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ మొత్తంలో అమ్మని చాలా మిస్ అయ్యాను. తన ఫుడ్ తినాలనిపించేది, బాగా క్రేవింగ్స్ వచ్చేది. అలా అని అక్షయ్ బాగా చూసుకోలేదా అని అనుకుంటారేమో. చాలా బాగా చూసుకున్నాడు. కానీ అమ్మ పక్కనుంటే ఆ ధైర్యమే వేరు. ఇవేనమాట నా ముందు పెట్టే ప్లేట్స్కి నా ఫ్రెండ్స్ చేసిన డెకరేషన్. 5 varieties ఆఫ్ ఫ్రూట్స్, 6 varieties ఆఫ్ స్వీట్స్ అండ్ బ్యాంగిల్స్ అవన్నీ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఫస్ట్ అరిసెలు, బనానాస్, అండ్ ఇది వచ్చేసరికి కజ్జికాయలు. మాకు సీమంతానికి ఫేమస్ ఏంటంటే చిలకలు అనమాట. అండ్ బెల్లం లడ్డు, గ్రీన్ యాపిల్, ఇదేమో ఏదో ఫ్రూట్, దీని పేరు గుర్తులేదు నాకు. అండ్ ఇది అవకాడో, యాపిల్స్. అండ్ ఇది వచ్చేసరికి సున్నుండ అండ్ కొబ్బరి స్వీట్. అండ్ ఇది వచ్చేసరికి వన్ ఆఫ్ మై ఫేవరెట్ కాజు కత్రి. అండ్ బ్యాంగిల్స్ అనమాట ఇవన్నీ రేపు వాళ్ళందరూ నాకు వేయడానికి. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ మిస్ అయిపోతున్నారు నా ఈవెంట్ ఇండియా వెళ్ళడం వల్ల. సో వాళ్ళైతే నాకు ఈ బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ DIY చేసి మరీ నాకు ఈ డైపర్ కేక్ ఇచ్చారు. చాలా బాగుంది.
సో పసుపు కుంకుమ అంటే నేను ప్రెగ్నెంట్ కాబట్టి ఇలా ప్రెగ్నెంట్ బొమ్మ వచ్చి ఇలా పసుపు కుంకుమ వచ్చేది తీసుకున్నాను. నా థీమ్కి తగ్గట్టు చాలా బాగుంది కదా. అండ్ చలిమిడి అండ్ దెన్ చిలకలు మాకు చాలా ఫేమస్ అండ్ ప్రతి సీమంతానికైతే ఇది పెడతారు. బ్యాంగిల్స్, ఇది సర్ప్రైజ్ గిఫ్ట్ అండ్ 2 ఫ్రూట్స్. సో ఇవన్నీ అయితే ఇందులో ప్యాక్ చేసేసాము. ఇది రేపు వచ్చే వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్. నేను యాక్చువల్లీ అక్షయ్కి చెప్పాను ఇలా కావాలి అని చెప్పేసి, ఒక రిఫరెన్స్ చూపించాను. తనైతే ఇంత బాగా బ్యూటిఫుల్ వెల్కమ్ బోర్డ్ అయితే రెడీ చేశాడు. సో వెల్కమ్ టు చందన సీమంతం, December 7th సండే. అండ్ ఇది నేను బ్యూటిఫుల్ చందన విత్ క్యారింగ్ మై బేబీ. సో ఇవన్నీ డెకార్ అయిపోయింది కదా. ఇంతకీ నేను నిన్న మెహందీ పెట్టుకున్నాను కాబట్టి సో చూడండి ఎంత బాగా పండిందో. మామ్ టు బీ, డాడ్ టు బీ. సో చాలా బాగా పండింది. సో బ్యాక్ సైడ్ కూడా నా ఫ్రెండ్ చాలా బాగా వేసింది. థ్యాంక్స్ టు హర్. సీమంతం రోజు మార్నింగ్ ఒకవైపు ఇంట్లో అమ్మ నేను వంట పనులు అండ్ ఇంకేమన్నా ఈవెంట్కి కావాల్సిన ప్యాకింగ్ అవన్నీ చేస్తుంటే, ఇంకోవైపు హాల్ కీస్ ఆఫ్టర్నూన్ 12కి వచ్చాయి. అండ్ చూస్తున్నారు కదా, హాల్ కూడా పెద్దదే, ఆల్మోస్ట్ 100 పీపుల్ కెపాసిటీ ఉన్నంత హాల్ అనమాట. అండ్ నేను ఈవెంట్ని ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నా ఎప్పుడులాగే, సో దట్ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఆర్ స్ట్రెస్ఫుల్ లేకుండా అన్నీ స్మూత్గా అరేంజ్మెంట్ చేసుకోవచ్చు అన్న ఆలోచన అనమాట నాది ఎప్పుడు. సో అక్షయ్ అండ్ మా గ్యాంగ్లో బాయ్స్ అందరూ కలిసి డెకార్ అయితే స్టార్ట్ చేసేసారు. అండ్ ఈ డెకార్ మేము బయట ఏమీ ఇవ్వలేదు. ముందు మా అక్క వాళ్ళ పాపది హాఫ్ సారీ వీడియో పెట్టాను కదా, ఆ ఈవెంట్కి మా వాళ్ళు ప్రిపేర్ చేశారు. బట్ నేను ఇంకొంచెం ఎక్స్ట్రాగా పింట్రెస్ట్లో ఐడియాస్ చూసి నా సీమంతానికి డిజైన్ చూసుకున్నాను. సో దానికి తగ్గట్టు ముందే ఎడిట్ చేసి ఉంచుకున్నాను ఇమేజ్. సో ఆ ఇమేజే మా వాళ్ళు కోఆర్డినేట్ అయ్యి ఇంకా 90% మ్యాచ్ చేయడానికి ట్రై చేశారు. నాకైతే ఇంకా చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది ఇది చూసేసాక. అండ్ మధ్య మధ్యలో అక్షయ్కి మెసేజెస్ చేసి కాల్స్ చేసి చూపించు అని అంటూనే ఉన్నాను. నెక్స్ట్ ఫర్దర్గా డెకార్ డీటెయిల్స్కి వస్తే, డెకార్ కలర్ ఏమో నేను మెరూన్ చూస్ చేసుకున్నాను. బికాజ్ నా దగ్గర మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్న డెకార్ ఐటమ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఉన్న వాటితో చాలా బ్రైట్గా కావాలి అన్న రీజన్కి నేనైతే మెరూన్ అయితే చూస్ చేసుకున్నాను. అండ్ నా శారీ ఏమో కాంట్రాస్ట్ వేసుకున్నాను. సో దట్ పిక్స్ అండ్ వీడియోస్ అవి చాలా బ్రైట్గా వస్తాయి అండ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనేసి. డెకార్ అయితే పెద్దగా ఏమీ థీమ్గా అనుకోలేదు, జస్ట్ గంటలు, ప్యారెట్స్ అండ్ లోటస్ యాడ్ చేయాలి అన్న ఆలోచన ఉండేది. బికాస్ ట్రెడిషనల్ వైబ్స్గా కనిపిస్తాయి అనేసి. హ్యాంగింగ్స్ది నేనైతే వేరేలా అనుకున్నా, బట్ అది సెట్ అవ్వలేదు. నేను అనుకున్నది ఒకటి, కానీ మా వాళ్ళు నన్ను డిసప్పాయింట్ చేయకుండా, నేను డిసప్పాయింట్ అవ్వకుండా వేరే విధంగా సెట్ చేశారు. బట్ చాలా హ్యాపీ నేను ఇది చూసాక, ఫైనలీ హ్యాంగింగ్స్ అయితే పెట్టారు అనేసి. ఇండియాకి అండ్ ఫ్యామిలీకి దూరంగా ఉండి ఇలా ఈవెంట్స్ చేసుకునే టైంలో ఫ్రెండ్సే ఫ్యామిలీ అయ్యి మన ఈవెంట్ ఇది అని అనుకొని ముందుకొచ్చి డెకార్ నుంచి ఫుడ్ అండ్ క్లీనింగ్ వరకు అన్నిట్లో హెల్ప్ చేస్తూ, ఏ సెలబ్రేషన్ అన్నా మేము ఉన్నాం చేసేద్దామని అంటూ వాళ్ళు ఇచ్చే ధైర్యం వేరే లెవెల్. అసలు ఎప్పుడూ చెప్పేదే, ఇలాంటి క్లోజ్ ఫ్రెండ్స్ ఉండడం చాలా లక్కీ మేము. థ్యాంక్స్ టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ who helped and involved as a part of my సీమంతం సెలబ్రేషన్. చూస్తున్నారా, మొత్తానికి బ్యాక్ డ్రాప్ చేయడం, డెకరేషన్ అయితే అయిపోయింది. మా వాళ్ళు ఈవెంట్ ఎలా జరుగుతుందో అని ఒక ట్రయల్ లాగా వేస్తున్నారు బాయ్స్ అందరూ ఫన్గా. నాకైతే ఈ క్లిప్ చూసి మస్తు ఫన్నీ అనిపించింది, చాలా నవ్వుకున్నా. అండ్ మెమరీ లాగా కూడా ఉంటుందనేసి ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను ఇక్కడ. ఫైనలీ అన్ని ప్రిపరేషన్స్ అయిపోయాయి అండ్ అంతా అరేంజ్ కూడా చేసేసారు. ఇంకా బ్యాలెన్స్ ఏంటంటే ఫ్రూట్ ప్లేట్స్ అవి పెట్టాలి, బట్ అవి నాకు ఈవెంట్లో నా ఫ్రెండ్స్తో చేతికి ఇప్పిస్తా అన్నారు అమ్మ. అప్పుడు తీసుకున్నాక ఇంకా అలా కింద అరేంజ్ చేసేస్తారనమాట. ఈ డెకార్ చూసాక మీ ఫీలింగ్ ఏంటో కింద కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే వీడియోస్ లేట్గా రిలీజ్ చేస్తున్నాను బికాజ్ బేబీతోనే టైం సరిపోతుంది. చాలా టయర్డ్ అండ్ రెస్ట్లెస్గా అనిపిస్తుంది ఒక్కోసారి. బట్ యా, ఎట్ ద సేమ్ టైం
are enjoying this phase of our life and motherhood and parenthood. Hopefully soon సీమంతం వీడియో రిలీజ్ చేసి దెన్ మా బేబీ అప్డేట్స్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ ఆన్ ద లిటిల్ వన్. కీప్ సపోర్టింగ్ అండ్ టేక్ కేర్. Lots of love from us. Bye bye.